తుడుం దెబ్బ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తాను. రైట్ జయరామ్ గారు, ఎస్ ఏం చెప్తారండి? తరచుగా కూడా తెలంగాణ సర్కార్ కు సంబంధించి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తరచుగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ జరగడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. నేను పదే పదే ప్రభుత్వాన్ని ఇదే అడుగుతున్నాను. ఒకటి వచ్చేసేమో విద్యా వ్యవస్థ ప్రాపర్ గా లేకపోవటము, ఆరోగ్య వ్యవస్థ విచ్ఛిన్నమైపోవటం. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ శాఖ రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. ఎందుకు శాఖ తన చేతిలో ఉందనడానికి కూడా నేను విద్యాశాఖను పరిశీలిస్తాను, ప్రక్షాళన చేస్తా అన్నాడు. సో ఇప్పటి వరకు ఏం ప్రక్షాళన చేసిండో, ఏం పరిశీలించిండో రేవంత్ కు మాత్రమే తెలియాలి. ఆరోగ్య శాఖ వచ్చేసి దామోదర్ రాజనరసింహ చేతిలో ఉంది. అంటే హాస్పిటళ్లలో మందులు లేవు, అనారోగ్యం వస్తే చావు తప్ప వేరే దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ మాటను నేను ఇప్పుడు కొన్ని వందలలో అనేక ఛానళ్లలో, తెలుగు ఛానళ్లలో, నేషనల్ ఛానళ్లలో కూడా ఇదే విషయాన్ని నేను మాట్లాడుతూనే వచ్చాను. అయినా కూడా మొద్దు నిద్ర చేస్తున్నది, మొద్దు నిద్ర లాగా బిహేవ్ చేస్తున్నది గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో పెద్ద గొప్పతనం ఏం లేదు, ఈ ప్రభుత్వంలో కూడా గొప్పతనం లేదు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఈ రోజు పరిశీలించడంతో పాటు ప్రక్షాళన చేయాలంటే అక్కడ మౌలిక వసతులు కల్పించాలి, ఆడపిల్లలకు వచ్చేసి సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వాలి, భోజన వసతులు చూడాలి, వింటర్ సీజన్ లో బ్లాంకెట్స్ వగేరా చూడాలి, కింద పడుకునే బిడ్డల పరిస్థితి ఎలా ఉందని సమీక్షించాలి. ఇది ఏది లేదు, దానిపైన ఎవడు సమీక్షించేది లేదు. ఈ రోజు అనారోగ్యం, నేను బేసికల్లీ పీడియాట్రిషియన్ డాక్టర్ని, బేసికల్ గా నేను ఒక డాక్టర్ని, పొలిటికల్ అనలిస్ట్ కంటే ముందు నేను ఒక డాక్టర్ని. అంటే ప్రాపర్ గా మీరు చిన్నపిల్లల్ని చూసుకునేటప్పుడు ఆ హాస్పిటల్ ఇది ఇన్సైడ్ ఆఫ్ ద ప్రెమిసెస్ లో కానీ, లేదనుకుంటే దానికి ఇంకా హాస్టల్లో ఇంకొక క్వార్టర్ కనుక ఉన్నట్టు అయితే, ఒక ఫిమేల్ హాస్టల్ అయితే, అమ్మాయిల హాస్టల్ అయితే ఒక ఫిమేల్ నర్స్ సంబంధిత ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఒకవేళ అబ్బాయిల హాస్టల్ అయితే మేల్ నర్స్ సంబంధిత కిట్ ఉండాలి. ఇది ఏది కూడా లేదు, ఆ ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో లేదు, ఏది లేదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ చదువుకునే బిడ్డలంతా నిరక్షరాస్యుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు సస్తే ఎవరు పట్టించుకోరు, మాట్లాడే దిక్కు ఉండదు. వీళ్ళు సచ్చినా బతికినా కూడా పెద్ద ఉపయోగం ఏమి లేదు అనుకున్నది ప్రభుత్వాలు. ఇలాంటి ఒక రాక్షస పూర్తికంగా ఉండేసి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వచ్చేసి, నేను ప్రభుత్వాలనే అడుగుతున్నాను, ప్రభుత్వాలలో ఉండే వ్యక్తులు ప్రభుత్వాలు ఉండేసి ఇది చాలా చిన్న విషయం అంటున్నారు. చాలా చిన్న విషయం, కరెక్ట్. 4 కోట్ల మందిలో ఒక పాప చనిపోతే చిన్న విషయం. మీ కుటుంబంలో చచ్చిపోతే, మీ బిడ్డనే చచ్చిపోయింది 4 కోట్ల మధ్యలో, 4 కోట్ల జనాభా లోపల మీ బిడ్డ చచ్చిపోయింది. గత ముఖ్యమంత్రి కుటుంబంలో చచ్చిపోయిన్లు, ఈ ముఖ్యమంత్రి కుటుంబంలో చచ్చిపోయిన్లు, గత మినిస్టర్లో చూసిందో ఈ మినిస్టర్లు చచ్చిపోయిన్లు, గత ఆఫీసర్లలో చచ్చిపోయిన్లు, ఈ ఆఫీసర్లు చచ్చిపోయిన్లు. ఒక్కరేం కాదు కదా. నీ ఇళ్లలో కుక్కలు పోతే బాధ, మీ ఇళ్లలో మీకు ప్రాబ్లం వస్తే బాధ, మీకు కష్టం వస్తే బాధ. ఇది రాష్ట్రానికి మొత్తం రుద్దుతుంది. కానీ ఒక బిడ్డ, ఆడబిడ్డ చనిపోతే అది చిన్నదాలా కనిపిస్తుంది. అంటే మానవత్వంతోనే మాట్లాడాల్సిన మాటలు కానే కాదు. ఇక్కడ కావాల్సినది మౌలిక వసతులు సమకూర్చాల్సింది సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే భూత పురాణం మొదలు పెట్టే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసం నేనేదో ఇరగబడుతున్నాను, చేస్తున్నాను అనే కథలు చెప్పే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం జరిగింది? ఆ ప్రభుత్వం లోపల 8,270 స్కూళ్లను క్లోజ్ చేశారు. ఇది ఎక్కడెక్కడ క్లోజ్ చేశారంటే ఆదివాసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ స్కూళ్లు క్లోజ్ చేసేసారు. ఏమని క్లోజ్ చేశారు? జీరో అడ్మిషన్ పేరు మీద క్లోజ్ చేసేసారు. ఆ జీరో అడ్మిషన్ గురించి సుప్రీంకోర్టు అడిగితే ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఏమి లేదు అంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది గత ప్రభుత్వానికి. ఏమని చివాట్లు పెట్టిందంటే, జీరో అడ్మిషన్ ఉన్న స్కూళ్లను శవాల్లాగా ట్రీట్ చేయమంటారా అని అడిగితే దానికి ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ లేదు ప్రభుత్వం. అంటే ఇది వీళ్లకు ఏ మాత్రం కూడా నీతి నియమాలు లేకుండా బతుకుతున్నారు. ఈ రోజు బై మిస్టేక్ లో కూడా హాస్పిటల్ పోతే
హాస్పిటల్ కూడా స్టాఫ్ లేదండి, రైట్. ప్రాపర్ స్టాఫ్ లేదు, మెడిసిన్ లేదు, కేర్ లేదు. ఒక డ్రామా, ఒక మీడియా ముందు కెమెరాలో రాగానే ఒక డ్రామాను క్రియేట్ ఓకే జయరామ్ గారు, ఆ డ్రామాను మళ్ళీ చూసి వస్తా మీ మనం దగ్గరికి. సంతోషపడాలి. రైట్.